ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ రాథోడ్ షాక్‌లో అలాగే కూర్చొనుండి ఉంటాడు. అప్పుడే పిల్లలందరూ రాథోడ్ రాథోడ్ అంటూ అరుస్తూ కేకలు పెడుతూ అక్కడికొస్తారు. ఏంటి రాథోడ్ మమ్మల్ని స్కూల్‌కొచ్చి పికప్ చేసుకోవాలని తెలీదా? ఎంతసేపటికి రాకపోయేసరికి మేము ఆటోలో ఇంటికి వచ్చేసాం తెలుసా? ఎందుకు రాథోడ్ ఇలా చేశావు? నీకోసం ఎంతసేపటి నుండి ఎదురు చూసామో అక్కడ తెలుసా? అని పిల్లలందరూ నిలదీస్తూ ఉంటారు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. టైం చూసుకోలేదు పిల్లలు అని రాథోడ్ అంటే, మేము చాలా సార్లు ఫోన్ కూడా చేశాము. నువ్వు ఫోన్ తీయలేదేంటి అని పిల్లలు అడుగుతూ ఉంటారు. అయ్యో ఫోన్ కూడా చూసుకోలేదు పిల్లలు, క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చెయ్యము అని రాథోడ్ చెప్తాడు. ఇంతకీ బుజ్జమ్మ ఎక్కడ, ఏం చేస్తోంది? స్కూల్కి కూడా రాలేదు. ఆ యాదమ్మ సరిగ్గా తిండి పెట్టిందో లేదో, మనం ఉంటేనే సరిగ్గా తిండి పెట్టదు, మనం లేకపోతే బుజ్జమ్మని సరిగ్గా చూసుకుందో లేదో అని బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ అంజు కేకలు పెడుతూ ఉంటుంది. బుజ్జమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి బుజ్జమ్మ, నిన్ను యాదమ్మ బాగా చూసుకుంటుందా ఏంటి? ఆ చేతిలో ఉన్న పేపర్ అని అడుగుతూ ఉంటారు పిల్లలు. నేను డ్రాయింగ్ వేసానక్క చూడు అని చూపిస్తూ ఉంటుంది. అందులో బాగి అమర్ ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకున్నట్లుగా చేతులని మాత్రమే పాప గీసి ఉంటుంది. ఎవరివి ఈ చేతులు అని అంజు అడుగుతూ ఉంటే, ఇంకేంటి అమ్మ నాన్న కలిసిపోవాలని బుజ్జమ్మ ఇలా గీసింది అంతే కదా బుజ్జమ్మ అని ఆనంద్ ఆకాష్ అడగడంతో అవునని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. చాలా బాగుంది బుజ్జమ్మ, ఉండు యాదమ్మని పిలుస్తాను, యాదమ్మ సంగతి చెప్పాలి అంటూ యాదమ్మ యాదమ్మ అంటూ కేకలు పెట్టడంతో ఇంకా షాక్లో అలాగే మనోహరి చెంబ ఇద్దరు బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళ పిలుపుతో తేరుకొని వెళ్ళు వెళ్ళు పిలుస్తున్నారు కదా అని మనోహరి చెప్తూ ఉంటుంది. చెంబ టెన్షన్ పడుతూ అంజు పక్కకు వచ్చి నిలబడి బుజ్జమ్మ వైపు చాలా భయపడుతూ చూస్తూ ఉంటుంది. బుజ్జమ్మకి ఏమైనా పెట్టావా లేదా, సరిగ్గా చూసుకున్నావా లేదా అని అంజు నిలదీస్తూ ఉంటుంది. ఈ పిల్లే నన్ను టెన్షన్ పెట్టింది, ఈ పిల్ల కొట్టిన దెబ్బకి ఇంకా నా మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. యాదమ్మ నన్ను బాగా చూసుకుందక్క అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఏమో మాకైతే డౌట్గానే ఉంది, నువ్వు ఈ యాదమ్మకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుకు బుజ్జమ్మ, ముందు మా అందరికీ స్నాక్స్ తయారు చేసి పట్టుకురా అని ముగ్గురు పిల్లలు కూడా చెంబాకి ఆర్డర్ వేస్తూ ఉంటారు. తర్వాత అమర్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. సార్ ఎందుకు సార్ అలా డ్రైవ్ చేస్తున్నారు, ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నారు, కొద్దిగా స్లోగా వెళ్ళండి సార్, ఎందుకంత తొందర, ఏమైంది మీకు అని బాగి అడుగుతున్నా కూడా అమర్ ఏమీ మాట్లాడకుండా చాలా స్పీడ్గా పోనిస్తూ ఒక చోట ఆపేస్తూ ఉంటాడు. దూరంగా వెళ్ళి నించొని ఆలోచిస్తూ ఉంటాడు. సార్ ఏమైంది సార్, ఎందుకు అలా ఉన్నారు అని బాగి అడుగుతూ ఉంటుంది. అదే నేను అడుగుతున్నాను, నాకు యాక్సిడెంట్ జరగక ముందు ఏం జరిగింది బాగి చెప్పు, నాకు తెలియాలి, నువ్వెవరు చెప్పు బాగి చెప్పు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. నేను మీ భార్యని అని చెప్పబోతూ అదే సార్ నేను కేర్ టేకర్ని, ఇప్పుడు ఏమైంది సార్ అని బాగి కవర్ చేస్తూ అడుగుతూ ఉంటుంది. నువ్వు కేర్ టేకర్వి కాదు బాగి, నువ్వు కేర్ టేకర్వి అయితే నీ ప్రాణాలకు తెగించి నువ్వు నన్ను కాపాడేదానివి కాదు. నువ్వు ఆ రౌడీలని కోపంతో కొట్టలేదు, నాకేమవుతుందో నాకేమీ కాకూడదన్న భయంతో టెన్షన్తో నువ్వు వాళ్ళని కొట్టడం నేను బాగా గమనించాను. నా గురించి ఎందుకు నువ్వు అంత వరి అవుతున్నావు, నా గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు చెప్పు బాగి అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. నేను నిజంగానే కేర్ టేకర్ని సార్ అని మళ్ళీ బాగి అబద్ధం చెప్తూ ఉంటుంది. అబద్ధాలు చెప్పకు బాగి, జీతం కోసం పనిచేసే ఒక కేర్ టేకర్ ఇలా చేయదు, పిల్లల్ని అంత బాగా చూసుకోదు, నువ్వు పిల్లల్ని కన్న తల్లిలాగా చూసుకుంటున్నావు. అంజలిని రణవీర్తో పంపిస్తుంటే నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూశాను. నువ్వు నాతో బయటికి వచ్చి కూడా బుజ్జమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చామని చాలా టెన్షన్ పడ్డావు. రాతడికి ఫోన్ చేస్తూ బుజ్జమ్మకి రాతోడిని కాపలా పెట్టావు అని అమర్ నిలదీస్తూ ఉంటే, పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి కదా సార్, కేర్ టేకర్గా అది నా బాధ్యత కదా అని బాగా చెప్తూ ఉంటే, పిల్లల్ని అయితే సరే, పిల్లల్ని చూసుకోవడం సరే, అది పక్కకు పెట్టు, మరి నేను మనోహరితో బయటికి వెళ్తే నువ్వెందుకు అలా ఫీల్ అయ్యావు అని అమర్ అడుగుతూ ఉంటే, అది సార్ అని బాగా నసుగుతూ ఉంటుంది. సరే నీ సంగతి కూడా పక్కన పెట్టు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన మనోహరిపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు, కానీ నిన్ను చూస్తుంటే నాకు ఫీలింగ్ వస్తుంది, నువ్వు నాకు చాలా దగ్గర మనిషివని అనిపిస్తుంది. మన మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, మన మధ్య ఉన్న సంబంధం ఏంటి చెప్పు బాగి చెప్పు అని అమర్ నిలదీస్తూ ఉంటే, ఇప్పుడు మీరు నన్ను ఏమీ అడగొద్దు సార్ ప్లీజ్, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను అని బాగి అంటూ ఉంటుంది. నాకు గతం గుర్తుకు వచ్చింది బాగి, అది ఏంటంటే ఇంట్లో గోడకు తగిలించిన ఫోటో ఉంది కదా, ఆమె నా భార్య అని అమర్ చెప్పగానే బాగి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. అంతకు ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. అమర్ అర్ధరాత్రి మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటాడు. అప్పుడే గాలికి ఆరు ఫోటోకి ఉన్న పూలమాల కింద పడిపోతుంటే దాన్ని కింద పడకుండా అమర్ పట్టుకుంటాడు. అలా పట్టుకొని ఫోటోకి వేయగానే అమర్కి ఆరుని పెళ్లి చేసుకోవడం, నలుగురు పిల్లలు ఉండడం మొత్తం గుర్తుకొచ్చి ఉంటుంది.
అదంతా గుర్తు చేసుకొని, అంటే అరుంధతి నా భార్య ఆరుని నేను పెళ్లి చేసుకున్నాను అని అమర్ గుర్తు చేసుకుని ఉంటాడు. అలా నాకు నిన్న రాత్రి గుర్తుకు వచ్చింది బాగి, అరుంధతిని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ నలుగురు పిల్లలు నా పిల్లలని నాకు అర్థమైంది. రాతోడెవరో కూడా నాకు తెలిసిపోయింది. కానీ బుజ్జమ్మ ఎవరో నాకు గుర్తుకు రావట్లేదు. నువ్వు కూడా ఎవరో నాకు గుర్తు రావట్లేదు. మీరిద్దరు ఎందుకు నా లైఫ్లో ఉన్నారో అర్థం కావట్లేదు. చెప్పు బాగి, నువ్వెవరు, బుజ్జమ్మ ఎవరు, మీరిద్దరూ ఎందుకు నా ఇంట్లో ఉంటున్నారు, నీకు నాకు ఉన్న రిలేషన్ ఏంటి అని అమర్ నిలదీస్తూ